ఇల్లందు నియోజకవర్గం నుంచి హరిప్రియ నాయక్ మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం సభలో ఉన్న అతి చిన్న వయస్కురాలు కూడా హరిప్రియనే. 99 టీవీతో మాట్లాడారు. తనను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. ఇల్లందు నియోజకవర్గ సమస్యలతో పాటు రాష్ట్ర సమస్యలపై అసెంబ్లీలో గలం విప్పుతానంటున్న హరిప్రియతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. రెండవ అసెంబ్లీలో 26 మంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చారు. అయితే అతి చిన్న వయస్కురాల్లో ఒకరైన హరిప్రియ మనతో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మేడం, 99 టీవీ తరపు నుంచి. ఎలా ఫీల్ అవుతారు? అత్యంత చిన్న వయసులో ఒక ఎమ్మెల్యేగా వచ్చారు కదా, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. ఇల్లందు నియోజకవర్గ ప్రజలందరూ నా మీద ఉంచిన విశ్వాసంతో నన్ను నమ్మి ఈరోజు అసెంబ్లీకి రావడం జరిగింది. వాళ్ళందరికీ, అలాగే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఎప్పుడు రుణపడి ఉంటాను. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అతి పిన్న వయస్కురాలిగా ఈరోజు శాసనసభ్యుల్లో నిలవడం అనేది, ఆ గుర్తింపు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇక మీదట కూడా నియోజకవర్గంలో ఉండే సమస్యల పట్ల పరిష్కరించే దిశగా ముందుకు సాగుతారని తెలియజేస్తున్నాను. యువత రాజకీయాల్లోకి రావాలి, కొత్తదనం రావాలి అని చాలామంది అంటున్నారుగా, మీరు ఒక పైనీర్గా అనుకోవచ్చా? డెఫినెట్గా అండి. యూత్ రాజకీయాల్లోకి వస్తే చాలా మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా మహిళలు ఈరోజు చూసాము, అసెంబ్లీలో చాలా తక్కువ సంఖ్య ఉన్నటువంటి విషయమే. మహిళలు కూడా మరి సగం 50% ఉన్న మహిళలు చూస్తే ఈరోజు 6గురమే మేము శాసనసభ్యులుగా ఉన్నాము. మరి మహిళలు అలాగే యూత్ కూడా ఇంకా వస్తే కనుక మన రాష్ట్ర భవిష్యత్తుని ఇంకా తీర్చిదిద్దుకొని నిర్మించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో మీ నియోజకవర్గంలో చాలా ట్రెడిషనల్ పీపుల్ ఉండే నియోజకవర్గం కదా, ఎలాంటి సమస్యలు ఐడెంటిఫై చేశారు? దానికోసం అసెంబ్లీలో ఏ విధంగా పోరాటం చేయాలనుకుంటున్నారు? నియోజకవర్గంలో అన్ని సాంప్రదాయాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారండి. ముఖ్యంగా మాకున్నటువంటి సమస్య పోడు భూముల సమస్య. అలాగే ఎన్నో రోజులుగా మరి తెలంగాణ పునర్విభజన చట్టంలో పెట్టినప్పటికీ మరి బయ్యారం స్టీల్ ప్లాంట్ సమస్య కూడా అలాగే ఉంది. ఇంకా అనేకమైనటువంటి స్థానిక సమస్యలు అలాగే ఉన్నాయి. తప్పకుండా వాటన్నిటినీ పరిష్కరించే దిశగానే అసెంబ్లీలో గణమెత్తుతాను. మేడం, లాస్ట్గా యువత రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందా? వాళ్ళకు ఒకవేళ రాజకీయాల వైపు టర్న్ కావాలనుకునే వాళ్ళకు మీరు ఇచ్చే సందేశం ఏమైనా ఉందా? డెఫినెట్గా అండి. యువత ముందుగా రాజకీయాల పట్ల ఆసక్తి చూపించాలి. ఎందుకంటే ఎక్కడో ఉండి రాజకీయాలు అలా ఇలా అనేసి మాట్లాడడం కంటే కూడాను ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వస్తే అసలు రాజకీయం ఏంటి, ఎలా చట్టాలు చేస్తారు ఏంటి అనేసి అన్నీ తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. దేశ రాష్ట్ర భవిష్యత్తును మార్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి యువతకి, ముఖ్యంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే రాజకీయాల పట్ల ఉండేటటువంటి బాధ్యతని ప్రతి ఒక్కరూ నిర్వర్తించాలనేసి కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికైతే యూత్ అంతా రాజకీయాలపైన దాని ప్రక్షాళన కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కాకపోతే రాజకీయాల్లోకి ఎవరు రావట్లేదని హరిప్రియ చెప్తున్నారు. యూత్ రాజకీయాల్లోకి రావాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంది, దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా యూత్పై ఉందని హరిప్రియ చెప్తున్నారు. కెమెరామెన్ జాఫర్తో సిద్ధార్థ, 99 టీవీ, హైదరాబాద్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.